వాహనదారులకు శుభవార్త. రెండో వెహికల్ కొన్నా తెలంగాణలో సొంతంగా వాహనం ఉండి మరో కొత్త వాహనం కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో వాహనం కొనుగోలుపై ఇప్పటి వరకు విధిస్తున్న 2% అదనపు జీవితకాలపు పన్నును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ఈ నెల 23వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో వాహన కొనుగోలుదారులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కలగనుంది. రాష్ట్ర రవాణా శాఖ ఈ నెల 23 నుంచి జాతీయ స్థాయి వాహన్ పోర్టల్తో అనుసంధానం కానుండడమే ఈ మార్పునకు ప్రధాన కారణం. ఈ జాతీయ పోర్టల్ సాఫ్ట్వేర్ లో ఒక వ్యక్తి పేరుపై ఎన్ని వాహనాలు ఉన్నా అదనపు పన్ను విధించే సదుపాయం లేదు. ఈ సాంకేతిక కారణం వల్లే రాష్ట్రంలో అదనపు పన్ను విధానానికి ప్రభుత్వం ముగింపు పలుకుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై రెండో వాహనమే కాకుండా ఆ తర్వాత కొనుగోలు చేసే 3, 4 వాహనానికి కూడా అదనపు పన్ను వర్తించదు. అయితే ప్రతి వాహనానికి తప్పనిసరిగా చెల్లించాల్సిన సాధారణ జీవితకాలపు పన్ను మాత్రం యథావిధిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.